హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను 2 శారీస్తో ఈరోజు డిజైనర్ కుషన్ చేస్తున్నానండి. 2 శారీస్ని తీసుకునేసి మనం కట్ చేసే అవసరమే లేదండి. చినిగిపోయిన శారీస్ కానీ బరువుగా ఉండే శారీస్ కానీ తీసుకోవచ్చు. ఈ విధంగా శారీస్ తీసుకునేసి నేను కట్ చేయకుండా 2 నిమిషంలో డిజైనర్ కుషన్ అనేది చేస్తున్నాను. 2 శారీలకు సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది క్లాత్ అనేది నేను బ్లౌజ్ పీస్ను కట్ చేశానండి. ఇక్కడ అది నేను చూపించలేదు. ఇలాగా మనము 2 లేయర్స్గా బ్లౌజ్ పీస్ను పెట్టుకునేసి మనం కట్ చేసుకోవాలండి. 2 శారీలకు సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఆ 2 లేయర్స్ను మనము రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనం మీడియంగా కుట్టుకోవాలండి. ఒకవేళ మిషన్ ఉన్నా కూడా మనం శారీస్ పెట్టేదానికి కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి తర్వాత మనం సర్కిల్ షేప్ మొత్తము కుట్టుకోవాలండి. ఈ విధంగా నేను యాంకర్ థ్రెడ్ తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుడుతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. బరువుగా ఉండే శారీస్ను అదేవిధంగా చిరిగిపోయిన శారీస్ను మనం కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. మనం 2 శారీస్తో చేసుకుంటే సోఫాలకి 1-2 అయితే చాలండి, చాలా బాగుంటాయి. మనము డార్క్ కలర్లో మనము కుషన్ అనేది తీసుకున్నామంటే దానికి డిజైన్ లాగా లైట్ కలర్ అనేది తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడమే కాదండి, హైప్ కూడా చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలాగా కుట్టిన తర్వాత మనం శారీస్ను కట్ చేయకుండా పెడుతున్నాం కనుక కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి ఈ విధంగా కుట్టిన తర్వాత చివరిలో 2 సార్లు ముడి అనేది వేసేసి థ్రెడ్ అనేది కట్ చేసుకునేసి గ్యాప్ వదులుకున్న దగ్గర నుండి కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలండి. ఇలాగా రివర్స్ చేసుకున్న తర్వాత మనము శారీస్ను పెట్టేసుకోవాలండి. శారీస్ను మనం కట్ చేసే అవసరమే లేదండి. చాలా ఈజీగా 2 నిమిషంలో మనం ఇలాగ డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చు. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా లైక్ చేయడమే కాదు, హైప్ కూడా చేయండి. ఇలాగ మనం శారీస్ మనము 2 శారీస్ను పెట్టేసిన తర్వాత చేత్తో మనం నీట్గా కుషన్ అంతా కూడా సర్కిల్ షేప్ కుషన్ అంతా కూడా ఒకసారి చేత్తో సర్దుకునేసి తర్వాత ఆ గ్యాప్ను మనము లోపలికి క్లాత్ను మడుచుకుంటూ ఒక చేత్తో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి ఇక్కడ కూడా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టేసుకోవాలండి. మనము ఇక్కడ మొత్తము కూడా కుట్టేసుకోవాలి. కొద్దిగా గ్యాప్ వదులుకున్నాం కదండి, ఆ గ్యాప్ను కూడా ఇదే విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టేసుకుంటే మనకు సర్కిల్ షేప్లో కుషన్ అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో చాలా వరకు రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ 1 మినిట్, 2 మినిట్స్, 5 మినిట్స్ అలాగా చాలా వరకు ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఇలాగా కుషన్ అంతా కూడా కుట్టిన తర్వాత ఒకసారి చేత్తో నీట్గా సర్దుకునేసి తర్వాత కుషన్ అనేది మనకు సర్కిల్ షేప్ కుషన్ అనేది రెడీ అయిపోతుందండి. దానిపైన డిజైన్ అనేది చేసేదానికి నేను డార్క్ కలర్లో కుషన్ తీసుకున్నా కనుక మెరూన్ కలర్లో నేను సర్కిల్ షేప్ కుషన్ అనేది చేశాను కనుక దానికి లైట్ కలర్ అనేది నేను ఈ విధంగా యాష్ కలర్ క్లాత్ అనేది బ్లౌజ్ పీస్ అనేది తీసుకునేసి 5 ఇంచెస్ అనేది టేప్తో పెట్టుకునేసి నేను కట్ చేసుకున్నానండి. ఇలాగా 2 పీసెస్ కానీ 3 పీసెస్ కానీ మనము ఈ విధంగా కట్ చేసుకునేయాలండి. ఇలా కట్ చేసుకున్న పీసులను మనము మధ్యకు మర్చుకునేసి కుట్టేసుకోవచ్చు. లేదంటే నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మనము దూరంగా ఈ 5 ఇంచెస్ అనేది మనము క్లాత్ పెట్టుకున్నాం కదండి, దానికి ఒక 1/2 ఇంచ్ అనేది మనం మధ్యలో వదులుకునేసి ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మనము దూరంగా కుట్టుకుంటూ థ్రెడ్ అనేది పైకి లాక్కున్నామంటే మనకు కుచ్చులాగా వస్తుంది. ఇదే విధంగా మరొక పీసును కూడా మనము కట్ చేసినాం కదండి, 2 పీసెస్గా కానీ 3 పీసెస్గా కానీ వాటిని మళ్ళీ జాయింట్ చేసే అవసరం లేదు. కంటిన్యూగా ఇదే విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మనము
దూరం దూరంగా కుట్టుకుంటూ థ్రెడ్ అనేది పైకి లాక్కున్నామంటే ఈ విధంగా కుచ్చులాగా వస్తుందండి. ఈ క్లాత్ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని మనము ఈ సర్కిల్ షేప్ కుషన్కు జాయింట్ అనేది చేయాలి. సర్కిల్ షేప్ కుషన్ అనేది మనము 2 శారీస్తో చేసాం కనుక కొద్దిగా గ్యాప్ అనేది వదులుకోవాలండి. ఇక్కడ ఒక 2 ఇంచెస్ అనేది మనము అందాజుగా అనేది మనము మార్క్ చేసుకునేసి నేను ఇక్కడ మార్క్ చేశానండి. ఇక్కడ కనపడలేదేమో 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకునేసి మనము ఈ లైట్ కలర్ తీసుకునేది కుచ్చులాగా కుట్టాము చూడండి. దాన్ని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కుషన్కి అనేది మనము జాయింట్ చేసుకోవాలండి. ఇలాగా మనం యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది దూరంగా అంటే మనం కుట్టుకున్న కుచ్చులాగా ఉండేదాన్ని మనం కుషన్కు ఈ విధంగా దూరంగా జాయింట్ చేసుకుంటూ మనము దగ్గరికి లాగుతూ ఈ విధంగా థ్రెడ్ అనేది కుట్టామంటే మనకు సన్ఫ్లవర్ లాగా వస్తుందండి. ఇది 2 శారీస్తో చేశాను కనుక మరి కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఇవైతే సోఫాలోకి ఒక 2 అయితే చాలండి. చైర్స్లో కార్నర్లోకి అయితే ఒక్కటైనా కూడా చాలా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మన SLF తెలుగు ఛానల్లో ఈ ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్, అదేవిధంగా రంగోలీ, యూస్ఫుల్ టిప్స్ చాలా వరకు ఉన్నాయండి. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ అదేవిధంగా వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఈ విధంగా నేను యాంకర్ థ్రెడ్ తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది దూరంగా ఈ విధంగా నేను కుట్టిన కుచ్చులాగా ఉండేది ఈ కుషన్కు జాయింట్ చేసుకోవాలండి. దూరంగా మనం జాయింట్ చేసేసుకున్నామంటే మనకు 2 మినిట్స్లోనే ఈ డిజైనర్ కుషన్ అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీకు వీడియో నచ్చితే తప్పకుండా హైప్ చేయండి. ఇలాగా మనము చివరి వరకు కుట్టేసిన తర్వాత మనం కుచ్చులాగా కుట్టిండేది ఈ కుషన్కు జాయింట్ చేసేసిన తర్వాత మనం ఒక 2 సార్లు అనేది ముడి అనేది వేసేసి థ్రెడ్ను కట్ చేసేసుకున్నామంటే అంతే అండి, చాలా బాగుంటుంది. ఫైనల్ లుక్ చూపిస్తాను చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. ఎప్పుడు కానీ కుషన్ అనేది డార్క్ కలర్ తీసుకుంటే మనం చుట్టూ డిజైన్ చేసేది లైట్ కలర్ తీసుకోవాలి. అది ఒక్కటే అండి. అలా తీసుకున్నామంటే చాలా బాగుంటుంది. మనము ఇలాగా ఫ్లవర్ లాగా చేసాం కదండి, దానికి కావాలంటే మనము బ్లౌజెస్కు ఈ విధంగా లేస్ తెచ్చుకుంటాం కదండి. ఆ లేసు ఒకవేళ మిగిలి ఉంటే మీరు రీయూజ్ చేసుకోండి. లేదంటే ఒకవేళ అలాగా లేసు లేదనుకోండి, ఇలాగా క్లాత్లోనే ఫ్లవర్ లాగా చేసుకొని మధ్యలో అయినా కూడా పెట్టుకోవచ్చు. నాకు మాత్రము ఏమీ పెట్టకుంటేనే చాలా బాగుంది అనిపించింది కాబట్టి నేను ఏమీ పెట్టలేదండి. ఇలాగ సన్ఫ్లవర్ డిజైన్ కుషన్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన SLF తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. ఫైనల్ లుక్ ఇలా ఉందండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీడియోను హైప్ చేయండి. SLF తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.